ఇలాంటి రాక్షసులను చాలా మందిని చంపాను. ఈరోజు ఇంకో సంహరణ చెప్తాను వినండి. ఒకరోజు గోవులను కాయడానికి వెళుతున్నాను. ఇప్పుడే హఠాత్తుగా ఒక పెద్ద రాక్షస పాము మా బృందావనం నగరంలోకి వచ్చింది. నేను మా గోల్ తీసుకుని నగరం నుంచి దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళాను. అది కూడా మా వెంట వచ్చింది. నేను గోల్డ్ ఒకచోట ఉంచి దాని దగ్గర నేను వెళ్ళాను. దాని నోటిలోకి వెళ్ళగానే ప్రపంచం మొత్తం చీకటి అయిపోయింది. తరువాత నేను ఆ చేతులతో అత్తముంచాను. తరువాత మా స్నేహితుడు నా చుట్టూ చేరారు. కృష్ణ, నీకేం కలగదా? దీనితో మనం తెలుసుకోవాల్సింది ఏంటే అంటే చెడు మీద ఎప్పటికీ మంచి గెలుస్తుంది. మళ్ళీ కలుద్దాం.